అలా ఒక నాటకం నడిచినా నడవచ్చు. ఏదో అంటే కొంచెం ఒకరు వెనక్కి తగ్గినట్టు ఒకరు ముందుకు వచ్చినట్టు ఒకరు ముందుకు ముందుకు వచ్చినట్టు. వచ్చినట్టు. సో ఈ అంశాలకి తోడు నిన్న గడిచిన వారం రోజులుగా మన మలయాళ చిత్రసీమకి సంబంధించిన వ్యవహారం మాట్లాడుకుంటున్నాం. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్లో ఒక్కరొక్కరుగా వాళ్ళు మాట్లాడిన అంశాలన్నీ ఆ రిపోర్టు 2019 నాటిది. ఇన్ఫ్యాక్ట్ మన వెటరన్ హీరోయిన్ శారద కూడా, ఆవిడ ఇప్పుడు వృద్ధురాలు అయిపోయారు, ఆవిడ మెడ్రాస్లో ఉన్నారు, కదలలేని స్థితిలో, ఆవిడ కూడా అందులో మెంబరే. అవును. మరి ఇవాళ 17లో ఏర్పాటు చేస్తే ఆ కమిటీ 24కి ఆ కమిటీ నివేదిక వెలుగు చూసింది. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఆ దర్శకుడు నన్ను వేధించాడు, ఈ స్టార్ హీరో ఏమో నన్ను ఫలానా చోటికి రమ్మన్నాడు. ఏంటి అసలు ఈ మొత్తం సిరీస్ ఆఫ్ కేవలం మలయాళ చిత్రసీమలోనే ఈ వేధింపులు ఎక్కువ ఉన్నాయా? లేదండి, మలయాళ చిత్ర పరిశ్రమ అనేది ఓపెన్ అయింది ఇప్పుడు. నిజానికి టాలీవుడ్లో కూడా ఇలాంటి సందర్భం ఒకటి 2018 ప్రాంతాల్లో మనం చూసాం. 2018లో కొంతమంది అంటే ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళి ఛాంబర్ దగ్గర తమ పరిస్థితి అంటే వివిధ విభాగాల్లో జరుగుతోంది లైంగిక వేధింపులకు సంబంధించి అని స్పష్టంగా చెప్పారు. వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తున్నారు అని ప్రశ్నించిన సందర్భంలో ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి దానిలోకి. ప్రజా సంఘాలు అంటే పర్టికులర్గా మహిళా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి కొండవీటి సత్యవతి గారు లాంటి రైటర్సు వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరుగుతోంది అనేది మాట్లాడుతూ ఆనాటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆయనతో పాటు ఆయనకు ఒక పిటిషన్ ఇచ్చి అలాగే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ పడేశారు. పడేసిన సందర్భంగా మినిస్ట్రీ నుంచి, సినిమా పరిశ్రమ నుంచి ఒక నివేదిక కోరారు. అది మేము కమిటీ వేశాము అని చెప్పి వీళ్ళు చెప్పారు, దానికి సబ్ కమిటీలు కూడా వేశామన్నారు. అప్పటి రామ్మోహన్ రావు ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యతల్లో ఉన్నారు. అప్పుడు ఆయనకి ఈ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పారు. ఆయన సబ్ కమిటీలు వేశాము, దీనికి సంబంధించి చాలా వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత దాని ఫాలో అప్ లేదు, అది ఏమైపోయిందో తెలియదు, కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ కేరళ స్టోరీ మొదలైన తర్వాత కేరళలో ఈ జస్టిస్ హేమా కమిటీ నివేదిక నిజానికి అది ఎప్పుడు 17లో వేశారు, 19లోనే వాళ్ళు నివేదిక ఇచ్చేశారు. 19 నుంచి దాన్ని అలా ఉంచారు, నేలమాళిగలో దాచిపెట్టినట్టుగా ఉంచారు. ఇప్పుడు ఓపెన్ అయింది అది. ఆ ఓపెన్ అయినటువంటి అంటే ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి పినరయి విజయన్ గారు ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్ కూడా సెన్సార్డ్ డాక్యుమెంటే. చాలా క్లియర్గా అందులో పేర్లు అవి పెద్దగా లేకుండా, పెద్దవాళ్ళ పేర్లు లేకుండా జాగ్రత్తగానే బయటకు వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే నివేదిక బయటకు వచ్చేసింది అనే విషయం అయిపోయిందో చాలామంది ఓపెన్ అయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న ఒక బెంగాలీ నటి, బెంగాలీ ఇండస్ట్రీలో కూడా ఉంది ఇది, ఒక బెంగాలీ డైరెక్టర్ నన్ను వేధించాడు అని చెప్పేసి ఆవిడ ఓపెన్ అయింది. అలా రకరకాల చోట్ల ఇది బ్లాస్ట్ అవుతోంది. ఒకప్పుడు అదే టైం 2018 ఆ టైంలోనే తనుశ్రీ దత్తా అనేటువంటి ఆర్టిస్టు, ప్రఖ్యాత నటుడు నానా పటేకర్ మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇలా అదే టైంలో నందమూరి హీరో బాలకృష్ణ గారు ఆయన స్టేజ్ మీద చేసినటువంటి ఒక కామెంట్ కొంచెం ఇబ్బందికరమై అది వివాదాస్పదమై ఆయన సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చి, ఇలా అనేక సందర్భాల్లో టాలీవుడ్లో కూడా ఈ కల్చర్ ఉంది. ఇది దీనికేమీ ఇది ఏ పరిశ్రమలో అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని పరిశ్రమల్లో ఉంది కదా అని చెప్తున్నారు. ఐటీలో లేదా లేకపోతే రాజకీయాల్లో లేదా ఇవన్నీ మాట్లాడుతున్నారు. మోర్ అవేర్నెస్ మీకు మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ వచ్చింది. అక్కడ హీరోయిన్స్ కానీ లేకపోతే ఇప్పుడు వెటరన్ యాక్ట్రెసెస్ చాలామంది కూడా దే ఆర్ స్లోలీ కమింగ్ అవుట్. మోహన్ లాల్ రాజీనామా చేశారు అమ్మ పదవి అంటే యాక్చువల్గా ఆ రోజున కమిటీ వేయటానికి దారితీసిన పరిస్థితి ఏంటంటే ఒక నటిని ఒక కారులో కిడ్నాప్ చేసి తీసుకువెడుతూ ఆవిడని మానభంగం చేసినటువంటి సందర్భం. అక్కడి నుంచి ఆ ఎలిగేషన్ ఓపెన్ అయిన దగ్గర నుంచి గొడవ జరిగి ఈ కమిటీ వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలా మొదలైంది. ఇప్పుడు దానికి అంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్న దానికి సింపతిగా
నిజంగానే ఇది ఉంది, దీన్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ రాజీనామా చేశారా? మోహన్ లాల్తో పాటు 17 మంది. మొదట సిద్దికి రాజీనామా చేశాడు. దాంతో నెమ్మదిగా అందరూ మోహన్ లాల్ అధ్యక్ష స్థానంలో ఉండి ఆయనతో పాటు మొత్తం 17 మంది రిజైన్ చేశారు. ఇప్పుడు కొత్త బాడీని త్వరలో ప్రకటిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్మాణం ప్రకటించింది. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే వీళ్ళేదో సింపతిగా ఈ రాజీనామాలు చేసినట్టుగా కనిపించడం లేదు. ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియ మీద నిరసన తెలియజేస్తూ రాజీనామాలు చేసినట్టుగా కనిపిస్తోంది ఆ గొడవ. అంటే ఇది ఒక సాంప్రదాయంగా జరుగుతుంది, అనవసరంగా దీన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అన్న ధోరణి కనిపిస్తోంది చాలామంది ఇండస్ట్రీ పెద్దల్లో కూడా. ఇప్పుడు తెలుగు పరిశ్రమ నుంచి కూడా ఎవరైనా వెళ్ళి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారిని కలిసి, అయ్యా 2018 ప్రాంతాలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో సినిమా పరిశ్రమని హెచ్చరించి వేయించిన కమిటీ నివేదికలు ఏమైనాయి, అవి కోర్టుకు వెళ్ళాయా, లేకపోతే మంత్రిత్వ శాఖకు పంపించారా, అసలు అవి ఏ దశలో ఉన్నాయి, జరిగిందా లేదా, దానికి సంబంధించిన ఫాలోఅప్ మీరు ఏం చేశారు అని కనుక ఎవరైనా డిమాండ్ చేస్తే, ఎందుకు అనవసరంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇక్కడేం లేదు కదా, గొడవలేం జరగట్లేదు కదా, ఎందుకు ఈ విషయాలు పట్టుకొస్తున్నారు అని మాట్లాడే ప్రమాదం కనిపిస్తోంది. అందుకని చాలా అంటే ఈ విషయాన్ని ఎక్కడికక్కడ మూసేసేటువంటి ప్రయత్నం బలంగా జరుగుతోంది. ఈ క్రమం చూస్తే మోహన్ లాల్ రాజీనామా అదేదో సింపతితో చేసినట్టుగా లేదు. కొంచెం ఏంటి ఈ ఇష్యూని ఇంత పెద్ద రచ్చ చేస్తున్నారు అనేటువంటి ఒక నిరసన, ఈ జరుగుతున్న పరిణామాల మీద నిరసన తెలియజేస్తూ మాత్రమే ఆయన రాజీనామా చేసినట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. ఆయనే కాదు, మొత్తం అమ్మ అంటారు అక్కడ, ఇక్కడ మా అంటున్నాం మనం, అక్కడ అమ్మ అంటారు. ఆ అమ్మ నుంచి రాజీనామా చేసిన వాళ్ళందరి వ్యవహార శైలి సిద్దికీతో సహా నిరసన కార్యక్రమంగా మాత్రమే కనిపిస్తోంది. ఎవరూ కూడా పాజిటివ్గా లేరు. సో దీని మీద ఇప్పుడు ఫీమేల్ ఆర్టిస్టులు కొంతమంది అక్కడక్కడ బ్లాస్ట్ అవుతున్నారు, కానీ ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడటం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు దీని మీద, ఈ అమ్మ రాజీనామాల మీద కేరళ ప్రభుత్వం నుంచి. రైట్. ఇక దీంతోపాటు అంటే అటువంటి అంశమే కొంచెం పొలిటికల్ కలర్ ఉన్నది. ఇక్కడ మనం చూసాం కదా, కుక్కల నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్, వారి కుమారుడు విద్యాసాగర్ ఎపిసోడ్లో బాంబే ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని విద్యాసాగర్ గారికి ట్రాన్స్ఫర్ చేశారు. హైదరాబాద్లో ఆయన ఏదో ఒక వేడుకకు వచ్చి ఆయన ఇరుక్కున్నాడు అనేది వీళ్ళ వర్షన్. సరే, ఇవన్నీ ఇట్లా ఉంచితే ఒక హీరోయిన్ని ఆవిడేదో ఈయన బ్లాక్మెయిల్ చేసిందని ఆవిడ కుటుంబాన్ని మనం అక్కడేదో పురాణాల్లో చూస్తుంటాం కదా, తక్షకుడు వెళ్ళి ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకొని ఉంటే సయేంద్ర స్వాహ అని ఆ ఇంద్రుడితో సహా వచ్చినట్టు మొత్తం ఫ్యామిలీని అంతా తీసుకొచ్చి వేధించడం ఏంటండి ఐపీఎస్లో. పైగా ఈ డిస్ప్యూట్కి ఇప్పుడు బాంబే వెళ్ళి ట్రాన్సిట్ వీసా వేసి పట్టుకొచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి పేరు ఓపెన్ అయిపోయింది, కాదంబరి ఆ అమ్మాయి పేరు. ఈ కాదంబరి అనేటువంటి అమ్మాయిని పట్టుకొచ్చి అక్కడి నుంచి కుటుంబంతో సహా అమ్మాయి ఫ్యామిలీని కూడా పట్టుకొచ్చి ట్రాన్సిట్ వీసా వేసి ఇక్కడికి తీసుకొచ్చి వేధించి ఆ అమ్మాయితో ఒక అండర్టేకింగ్ రాయించుకుని వదిలారు. అయితే ఈ మొత్తం ప్రక్రియలో మనకు కనిపించేది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఏమిటి, ఈ కుక్కల నాగేశ్వరరావు గారు అబ్బాయి విద్యాసాగర్కి ఆవిడకి జరిగిన ట్రాన్సాక్షను 5 లక్షల గొడవ. అది ఈ 5 లక్షలు గొడవ ఏమిటి, దానికి మీద వీళ్ళు అక్కడికి వెళ్ళి సజ్జల